5 కొత్త చెరువుల నిర్మాణంతో సహా 9 చెరువుల్లో పునరుద్ధరణ ముగింపు దశకు చేరుకున్న మరో 3 కొత్త చెరువుల నిర్మాణాలు దేవాదుల ప్రాజెక్టు పంపింగ్ స్టేషన్ దగ్గరే ప్రాజెక్టుపై పూర్తి స్థాయిలో సమీక్ష మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. హాజరు కానున్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ మరియు సీతక్కలు పాల్గొనున్న ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ మరియు లోక్సభ మరియు రాజ్యసభ సభ్యులు దేవాదుల ఎత్తిపోతల పథకం పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతలో పెట్టింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టును నీరు అందించాలన్న రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం మేరకు నీటిపారుదల శాఖ పనులను వేగవంతం చేసింది. మొత్తం 3 దశల్లో నిర్మాణం పూర్తి చేయాలన్న ప్రణాళికతో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు ఇప్పటికే భూసేకరణతో సహా 91% పనులు పూర్తయినాయి. మిగిలిన పనులు పూర్తి చేసి 2025 మార్చి నాటికి 89,312 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఈ నెల 30న రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖల మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టు పురోగతిపై దేవాదుల ప్రాజెక్టు పంపింగ్ స్టేషన్ వద్ద నీటిపారుదల శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సహా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు కొండా సురేఖ, సీతక్కలతో పాటు రాజ్యసభ, లోక్సభ, శాసనమండలి శాసనసభ్యులు పాల్గొనున్నారు. 2004-2005లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 6,016 కోట్ల అంచనా వ్యయంతో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టును కాలక్రమంలో ఫేజ్ 2, ఫేజ్ 3లుగా విస్తరించడంతో 17,500 కోట్లకు పెరిగింది. ఇప్పటి వరకు 14,188 కోట్ల ఖర్చుతో ప్రాజెక్టు నిర్మాణం పనులు తుది దశకు చేరుకున్నాయి. తప్పకుండా ఈ ప్రభుత్వం నోటీసులో ఉంది, దాన్ని కూడా పరిశీలిస్తుంది. ఇక ఏదైతే ఈ సమ్మక్క బ్యారేజీని ఏర్పాటు చేసిన తర్వాత ఏర్పాటు చేయక ముందు సుమారు 38 టీఎంసీ అంటే 38 టీఎంసీలు లిఫ్ట్ చేయొచ్చు అన్నది ఒరిజినల్. 1, 2, 3 ఫేసెస్ ద్వారా 2,600 క్యూసెక్కుల్ని లిఫ్ట్ చేసే వ్యవస్థ అంటే మోటార్లు ఉన్నాయి. ఆనాడు ఆ బ్యారేజీ ఏర్పాటు చేయక ముందు 170 రోజుల్లో 38 టీఎంసీలు లిఫ్ట్ చేయొచ్చు అన్నది క్యాలిక్యులేట్ చేశారు. గౌరవగా అనుభవజ్ఞులు కడియం శ్రీహరి గారు కానీ, డిప్యూటీ వైస్ చైర్మన్ గారు కానీ, మిగతా వారు చెప్పినట్టు ఈ బెడ్ లో నాకు తెలిసి 5 నుంచి 6 టీఎంసీలే స్టోర్ చేయగలిగి ఉంది ఇప్పటి వరకు. దానికి కారణం అటు ఛత్తీస్గఢ్ ద్వారా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం ఉంది. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం గురించి గౌరవ మంత్రివర్యులు, ఇరిగేషన్ శాఖ మంత్రివర్యుల ఆదేశానుసారం స్పెషల్ సెక్రటరీ ఇరిగేషన్ గారు వారు కూడా ఇవాళ ఇక్కడికి రాలేదంటే ఛత్తీస్గఢ్కి వెళ్ళారు. ఆ సమస్యని శాశ్వతంగా పరిష్కరించాలని ఈ ఇందిరమ్మ ప్రభుత్వం నైబర్ స్టేట్లతో మైత్రి బంధంతో ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఈ ప్రభుత్వం ఈనాడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా ఛత్తీస్గఢ్ పంపించడం జరిగింది. ఏదైతే ఈ బెడ్ లో ఈ సమ్మక్క సారలమ్మ బ్యారేజీ కట్టడం వల్ల 5 నుంచి 6 టీఎంసీలు బెడ్ లో ఏదైతే స్టోరేజ్ అవుతుందో అంటే గోదావరి ఫ్లడ్ ఫ్లో అయిన తర్వాత స్టోరేజ్ కెపాసిటీ ఇంకా దీనికి 5 నుంచి 6 టీఎంసీలు ఉంది. ఈ 5-6 టీఎంసీలు కూడా అడిషనల్ గా లిఫ్ట్ చేసే ఛాన్స్ ఉంది. దానిని కూడా లిఫ్ట్ చేయడానికి తప్పకుండా శ్రీహరి గారు, అదే రకంగా మిత్రులు అడిగినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా దాన్ని నోట్ చేసుకున్నారు. దానికి కూడా తప్పకుండా ఆదేశాలు ఇవ్వటం జరుగుద్ది. ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో గోదావరి పరివాహక ప్రాంతానికి సంబంధించిన గతంలో వారు ఏర్పాటు చేసిన ప్రాజెక్టులు కానీ, అంతకుముందు ఇందిరమ్మ రాజ్యంలో కట్టిన ప్రాజెక్టులు కానీ, ఈ ప్రాజెక్టుల ద్వారా ఏవైతే గోదావరి నీటిని ఈ ఉమ్మడి వరంగల్తో పాటు కొంత ప్రాంతం ఆనాటి పాత నల్గొండ, ఆనాటి పాత ఖమ్మం జిల్లాలో కొంత ప్రాంతాలకి నీరిచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ అవకాశాలన్నింటినీ ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయడానికి చిత్తశుద్ధితో ఉన్నది అనటానికి నిదర్శనమే ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ దేవాదుల ప్రాజెక్టు మెయిన్ పాయింట్లు అంటే ఎడ్రిచ్ లో ఇప్పుడు మనం సమావేశాన్ని విశ్లేషించుకున్నాం. దానికి కార్యాచరణ కూడా చేపడుతున్నాం. గౌరవ మంత్రివర్యులు ఇక్కడ చాలా హామీలు మేము ఇవ్వటం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు
పాత బిల్లులు చాలా పెండింగ్ ఉన్నాయి. ఆ బిల్లులు ఇవ్వని కారణంగా ఇంకా చాలా మంది బిల్స్ వస్తాయో లేవో, చేసిన వర్కులకే మాకు డబ్బు లేదు, వాటిని ఎలా కంప్లీట్ చేయాలనే ఆలోచన ఉంది. అందుకనే మేము అవి కొంత అక్కడ ఒక కెనాల్ లాగా రామప్ప నుంచి పాకాలు పోయే దగ్గర కూడా ఒక 5-6 వేల ఎకరాలు ఆయకట్టు ఉంది. అది కూడా మీరు పరిగణలోకి తీసుకొని వెంటనే ఇవ్వాలని కోరుతా ఉన్నాము. ముఖ్యంగా రామప్ప నుంచి లక్నవరానికి ఒక కెనాల్ శాంక్షన్ చేసిరు కానీ ల్యాండ్ అక్విజిషన్ జరగలేదు. ల్యాండ్ అక్విజిషన్ మరి జనరల్ అవార్డు తోటి 3 లక్షలకే పరిమితం అవుతుంది. ఈ రోజులలో ఎకరానికి 3 లక్షలు అంటే రైతులు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మాకు లక్నవరం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ వాటరే సమ్మక్క సారలమ్మ దగ్గర జంపన్న వాగుకు వస్తాయి. జాతరకు మాకు నీళ్లు లేక కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుంటది. నిన్న కూడా గవర్నర్ గారు నైట్ ఆఫ్ చేసిండు లక్నవరంలో. ఆయన బోటింగ్ కూడా చేసాడు, చాలా అద్భుతంగా ఉంది. కానీ ఎండాకాలం వస్తే ఎండిపోతుంది మొత్తం చెరువు. అది ఎప్పుడు కూడా నీళ్లు ఉండాలంటే ఖచ్చితంగా రామప్ప లక్నవరం ఏదైతే ఉందో ఆ లింక్ ను తొందరగా కంప్లీట్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చే జాతర వరకు కూడా మనము ఆ వాటర్ను సమ్మక్క సారలమ్మ భక్తులకు కూడా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా చాలా చోట్ల చిన్న చెరువులు కూడా ఉన్నాయి, వాటిని కూడా రిపేర్ చేయడం. గోదావరి మీద కొంత లిఫ్టులకు ప్రయారిటీ ఇవ్వండి. మంగపేటలో కూడా మల్లూరు ప్రాజెక్టు చాలా పెద్దది, అది దాని మూలంగా అది మండలం మొత్తాన్ని కాపాడుతుంది. ఇట్లా మా దగ్గర చెరువులు ఉన్నాయి కానీ ఆయకట్టు అంటే ఎండాకాలం వచ్చినప్పుడు అది సింక్ అయిపోయి నీళ్లు దొరికే పరిస్థితి లేదు. రైతులందరూ కూడా బాధపడుతున్నారు, అరే మన మీద నుంచే నీళ్లు పోతున్నాయి. ఇదంతా అయినప్పుడు మనకు ఇక్కడ తక్కువ ఖర్చుతో ఎక్కువ బెనిఫిట్. కాబట్టి మరి తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. కానీ ఆ ప్రభుత్వంలో అసలు ఆలోచించలేదు. ఖచ్చితంగా మీరు ఇది ఇంత దూరం వచ్చిరు, ఖచ్చితంగా ఒక ప్రయారిటీగా తీసుకొని ఈ ప్రాంతానికి నీరు అందించాలని కోరుతూ, సోనియా గాంధీ గారి చేతుల మీదుగా ఇక్కడ ఫౌండేషన్ జరిగింది, అక్కడ మనం చూసినాము. ఆ యొక్క పరిసరాలను కూడా మరి ఇరిగేషన్ అధికారులు నీటిగా ఉంచాలి. దేవాదుల ప్రాజెక్ట్ అనేది చాలా గొప్ప ప్రాజెక్ట్ గా వర్ధిల్లుతా ఉంది. కాబట్టి ఇక్కడ ప్రజలకు మేలు జరగాలి, బయటి ప్రాంతాలకు నీళ్లు వెళ్ళాలి. సేమ్ రాష్ట్రంలో ప్రజా జీవితంలో రాజకీయంలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించిన మంత్రివర్యులు సీతక్క గారు, గౌరవ రెవెన్యూ మినిస్టర్ పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, శాసన మండలి వైస్ చైర్మన్ మిత్రుడు బండ ప్రకాష్ ముదిరాజ్ గారు, పెద్దలు గౌరవనీయులు గన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారు, శాసనసభ్యులు రేవూరు ప్రకాష్ రెడ్డి గారు, భూపాల్పల్లి శాసనసభ్యులు గంట సత్యనారాయణ గారు, ప్రియ మిత్రులు నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ్ రెడ్డి గారు, వర్ధనపేట శాసనసభ్యులు నాగరాజు గారు, పాలకుర్తి శాసనసభ్యురాలు సోదరిమణి యశస్వి గారు, మహబూబాబాద్ శాసనసభ్యుడు మిత్రుడు మురళీ నాయక్ గారు, మరి నా ఎంబడి హైదరాబాద్ నుంచి విచ్చేసిన ఇరిగేషన్ కార్యదర్శి ప్రశాంత్ పాటిల్ గారు, అదేవిధంగా ఇంజనీర్ ఇన్ చీఫ్ అనిల్ గారు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, మరి ఇరిగేషన్ అధికారులందరికీ అన్ని శాఖల అధికారులకి, ప్రత్యేకంగా మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. నిజంగా ఈరోజు నేను చాలా సంతోషిస్తున్నాను. హైదరాబాద్ నుంచి తుపాకులు కూడా చేరాలంటే అంత ఈజీ కాదు. అది కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతూ మరి వాతావరణ శాఖ కూడా ఈరోజు పోతేనే చెప్పింది. అయినా సరే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, నేను సీతక్క గారు అనుకుంటే మరి ఒకసారి ప్రోగ్రామ్ ఇచ్చినాక పోకుంటే అది మంచిగుండదని చెప్పి మరి రావడం జరిగింది. ఈ మారుమూల ప్రాంతంలో గోదావరి నది జలాల ఒడ్డున మనం ఈ సమీక్ష చేసుకోవడం నాకు ఎంతో ఆనందం, సంతోషం, సంతృప్తి అని చెప్పి నేను మనం చేస్తున్నాను. నేను ఒక మాట ఇస్తున్నా, ఈరోజు సోనియా గాంధీ గారి ద్వారా శంకుస్థాపన చేసిన దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి మా మనసుల్లో కాంగ్రెస్ వాదుల్లో ఓ ప్రత్యేక సార్థకత ఉంది. 100% మార్చి 2026లో మళ్ళీ సోనియా గాంధీ గారి ద్వారానే ఈ దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసి మరి
ఇనాగ్రేషన్ కార్యక్రమం కూడా పెట్టిస్తామని చెప్పి నేను మనం చేస్తున్నాను. రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖ గురించి గతంలో జరిగిన విషయం, ఇప్పుడు జరుగుతున్న విషయాలు కొన్ని మీకు చెప్పాలి. గత 10 ఏళ్లుగా కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు ఇరిగేషన్ శాఖని సర్వనాశనం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖని అడ్డం పెట్టుకొని ఒక డెకాయిటీ చేసిన, ఒక దొంగతనం చేసింది. వాళ్ళు మీరు ఏ ప్రాజెక్టు ముట్టుకున్నా వేల కోట్ల లూటీ జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1,81,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు ఇరిగేషన్ మీద. 1,81,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. దాంట్లో 14,000 కోట్లు ఇంకా బిల్స్ పెండింగ్ పెట్టే పోయిండ్రు. ఈ 1,81,000 కోట్లు ఎవరి సొమ్ము ఖర్చు పెట్టినాయా? మిమ్మల్ని, మమ్మల్ని, మన పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ జీవితాలు తాకట్టు పెట్టి చాలా ఖరీదైన అప్పులు తీసుకొచ్చి మరి కమిషన్ల కకృతి కొరకు ప్రాజెక్టులు కట్టింది తప్పితే జనానికి నీరు ఇవ్వడానికి కాదు అని చెప్పి మనం చేస్తున్నాం. 10 ఏళ్లలో 1,81,000 కోట్ల అప్పు తీసుకొచ్చి మనందరి జీవితాలు తాకట్టు పెట్టి నామ మాత్రం కొత్త ఆయకట్టు వచ్చింది. మీరు కాళేశ్వరం చూడు అంతే, మీరు పాలమూరు రంగారెడ్డి చూడు అంతే, మీరు సీతారాం సాగర్ చూడండి అంతే, సీతమ్మ సాగర్ చూడండి అంతే, మీరు దేవాదులు చూడు అంతే. ఏ ప్రాజెక్టులో కూడా పైసలు ఖర్చు పెట్టిండ్రు, జేబులు నింపుకున్నారు, కానీ రైతులకు మాత్రం నీళ్లు రాలేదనే విషయం యావత్ తెలంగాణ ప్రజానీకానికి, రైతులకు ఒకసారి తెలియజేస్తున్నాం. మేము డిసెంబర్ 7, 2023 ప్రమాణ స్వీకారం చేసినాం. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మరి మా క్యాబినెట్ సహచరులు అందరం కూడా ఈ రాష్ట్రంలో అద్భుత ప్రగతి సాధించాలి, ప్రత్యేకంగా గ్రామీణ తెలంగాణ ముఖ చిత్రం మార్చేయాలి, ప్రతి ఎకరాకి నీళ్ళు అందియాలి అనే దృఢ సంకల్పంతో ముందుకు పోతున్న విషయం కూడా మీకు నేను మనం చేస్తున్నాను. ఆ యొక్క సంకల్పంతోనే ఒక్కొక్క ప్రాజెక్టుకి రివ్యూ చేసుకుంటూ, ఒక కార్యాచరణ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు నాశనం చేసి పెట్టిండ్రు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలు కొత్త ఆకట్టు కూడా లేకుండా కట్టిన బ్యారేజ్ కూలిపోయింది. ఇంతకంటే సిగ్గుచేటు మనకు ఉండదు. మరి మిత్రులారా, కాంగ్రెస్ పార్టీలో మరి పాలమూరు రంగారెడ్డి కానీ, సీతారాం సాగర్ కానీ, ఈరోజు దేవాదుల ప్రాజెక్ట్ కానీ రివ్యూ చేసుకుంటూ స్పష్టమైన ఒక టైం లైన్ పెట్టి, ఒక టైం ఫ్రేమ్ పెట్టి ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి మాటిస్తున్నాం. మార్చి 2026 వరకు దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసి 5,57,000 ఎకరాలకి నీళ్ళు అందిస్తామని చెప్పి నేను మనం చేస్తున్నాం. కడియం శ్రీహరి గారు చాలా ముఖ్యమైన ఒక విషయం చెప్పారు. ఆనాడు సమ్మక్క సారక్క బ్యారేజ్ కట్టినప్పుడు మినిమం 71 మీటర్స్ లెవెల్ కంటే ఎక్కుంటేనే నీళ్ళ లిఫ్టింగ్ పాసిబిలిటీ ఉండేది. 170 డేస్ కింద 38 టీఎంసీలు ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉపయోగ